రథసప్తమి మరుసటి రోజండి. నా రోజు ఇలా స్టార్ట్ అయింది. ఉదయాన్నే అయితే బయట శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టాను. ఇంకా చాలా సింపుల్గా అయితే ముగ్గు వేసేసాను. ఇంకొకసారి అలా ఇంకా ఏం వర్క్ చేయాలా అని చూస్తున్నాను. కూరగాయలు అయితే ఈ మొక్కలు నేను మీకు ముందే చూపించాల్సింది. కాకరది చాలా బాగుండే, ఇప్పుడు వాడిపోయింది, టైం అయిపోయింది. ఇంకా ఇది నిమ్మ చెట్టు మొదట్లో ఈ చెట్టు మీకు తెలుసా, ఇది వామాకు చెట్టు. నేను దీన్ని చట్నీలో, పప్పులో, ఇంకా దగ్గు వచ్చినప్పుడు ఇలా తినడానికి వంటల్లోకి యూస్ చేస్తాను. ఇది మెంతి కూర వేసానంటే మొలకలు వచ్చాయి. నిన్న వాటర్ పోయలేదు, మర్చిపోయాను, సో అలా వాడిపోయింది. పాలకూర నా కొంచెమే స్థలం ఉంటుంది కానీ నాకు మొక్కలు పెంచుకోవాలని చాలా ఇష్టం. అందులో కూరగాయలు ఈ మధ్యలో వెజిటేబుల్స్ తింటున్నాము అనే కానీ అసలు అవి పెస్టిసైడ్స్ వేయకుండా అస్సలు పండించట్లేదు. అట్లీస్ట్ వారంలో 2 days అయినా నేను వేసినవి తినడానికి వస్తాయి కదా అనే ఉద్దేశంతో నేను మొక్కలైతే పెంచుతున్నాను. ప్లస్ అందులో ఒక చిన్న ఆనందం కూడా ఉంది. ఇది తెలుసా, ఇది గగ్గరిపత్తి చెట్టు అని మేము అంటాము. ఈ ఈ విత్తనాలనే వేసవి కాలంలో షర్బత్లో వేసుకుంటాము, వాటర్లో వేసుకొని కూడా తాగుతాము. చాలా చలువ. ఇది చిన్న ఉసిరి రకం అండి. ఇది రెండోసారి కాపు రావడము. లాస్ట్ ఇయర్ వచ్చి ప్లస్ ఇప్పుడు కాపు వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడాలి ఈ ఇయర్ ఎన్ని వస్తాయో. లాస్ట్ ఇయర్ ఒక్క 1/2 kg మాత్రమే వచ్చినాయి. ఎందుకో తెలియదు మరి. ఈ చెట్టుకు అన్నీ ఒకేసారి రావు. అలా ఎప్పుడో ఒకటి లావ్ అయితే పిల్లలు తెంపుకొని తినడము, రాలి పడడము జరుగుతుంది. కాబట్టి ఎక్కువ అయితే ఇప్పటిదాకా తెంపింది లేదు. ఇంకా ఈరోజు పూజకైతే ఒక గులాబీ పువ్వు అయితే వచ్చింది. ఓకే, ఇంకా దానికి తోడు మందారాలు కూడా వచ్చాయి. ఇంకా దేవుని దీపం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో పనులైతే చకచక చేసుకోవాలి. మెయిన్గా వంట, అన్నం అవుతుంది, ఇంకో సైడ్ పాలు పెట్టేశాను. మీరు కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అరే ఇంట్లోనే ఉంటుంది కదా, ఏం పనిలే అని అనుకుంటాం, కానీ చాలా పనులు ఉంటాయి. నేను ఇంకా అన్నీ కవర్ చేయట్లేదు, ఓన్లీ కొన్ని మాత్రమే కవర్ చేసేస్తున్నా. ఏంటో అండి, ఆడవాళ్ళం అనేది చెప్పుకోవడానికే కానీ ఏం చేస్తుంది, తిని కూర్చుంటుందని పేరు సంపాదిస్తాము. అలాంటి బిరుదు మన ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యము. వాళ్ళేంటి చక్కగా బయటికెళ్ళి కష్టపడేస్తారని అంటారు, కానీ ఇంట్లో ప్రతిదీ చక్క పెట్టుకోవాలి. ఇంకా ఈరోజు కూర ఏం చేస్తున్నాను చూస్తున్నారా? బెండకాయ కర్రీ అండి. ఆయిల్ నేను కొంచెమే వేసాను కానీ అలా 3 times వచ్చింది. సో చాలా వేసానని మీరు అనుకోవచ్చు. నేను ఆయిల్ తక్కువగానే యూజ్ చేస్తాను. ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసి కర్రీ అయితే చేసేసాను. కర్రీ విషయానికి వస్తే అసలు మీరు నిజంగా నేను అన్న మాటకి అగ్రి అవుతారా కాదా చెప్పండి. వెజిటేబుల్స్ ప్యూర్గా పండిస్తున్నారా లేదా మొత్తం పెస్టిసైడ్స్ యూజ్ చేసి పండిస్తున్నారా అనేదానికి మీరు రియాక్ట్ అయితే మాత్రం కామెంట్లో చెప్పండి. అవును సిస్టర్, నిజమే, మనం ఏం తింటున్నామో కూడా తెలియట్లేదు అని కామెంట్ చేయండి. ఓకేనా? ఇది మా ఇంటి దగ్గరలోనే కరివేపాకు చెట్టు కాబట్టి కరివేపాకు నేను ఎక్కువగా వేస్తాను కర్రీస్లో. అది హెల్త్కి మంచిదని, ప్లస్ దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఏ కర్రీలో అయినా సరే ఎక్కువగానే వేసేస్తాను. మొదటగా నేను పసుపు, అల్లం వెల్లిపాయ మాత్రం అస్సలు వేయను, ఎందుకంటే కర్రీ మాడిపోవడానికి చాయిస్ ఉంటుంది తొందరగా. అందుకనేసి నేను దాన్ని లాస్ట్లో వేసేస్తాను. ఆల్మోస్ట్ కర్రీ అవ్వొస్తుంది అనే టైంలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అన్నీ వేస్తాను. ఓకేనా? మరి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా వంట. నేనైతే ఈ స్టైల్లో చేసేస్తాను. ఇంకా ఈరోజు మా ఊర్లో అయితే సాయంత్రం ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే
అందరూ విలేజ్లలో ఊర్లలో అయితే రథసప్తమి రోజున మాత్రమే బండ్ల ఊరేగింపు చేస్తారు. కానీ మాకు మాత్రం ఇక్కడ రథసప్తమి మరుసటి రోజు బండ్ల ఊరేగింపు ఉంది. మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాలో 5 years నుంచి ఉంటున్నాం. కానీ ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు, ఎందుకంటే వీలు పడలేదు. ప్లస్ ఇది మా సొంత ఊరు కాదు కాబట్టి నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాను. సో ఈ ఇయర్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాము ఏమవుతుందో సాయంత్రం వరకైతే. అది అండి. ఇంకా అప్పటిలోపు పనులన్నీ చేసేసుకొని మేము రెడీగా ఉంటే మా హస్బెండ్ డేట్ నుండి వచ్చిన తర్వాత వెళ్తాము. ఇంకొక విషయం అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు జాబ్కి వెళ్ళేసి వస్తారు కాబట్టి ఇంట్లో కొన్ని పనులు చేసుకొని మిగతావి సండే రోజు వాళ్ళకు వీలున్న రోజు చేసుకోవడానికి కుదురుతుంది. కానీ అదే హౌస్ వైఫ్గా అయితే అసలు అలాంటిది వీలే ఉండదు. ఏ చిన్న పని చేయకపోయినా సరే, ఏం చేసావు రోజంతా, ఎందుకు చేయలేదు అని ఇలాంటి కారణాలు తీస్తుంటారు. అవునా కాదా చెప్పండి? హౌస్ వైఫ్ అంటే ఒక నరకం అనిపిస్తుంది. సమ్టైమ్స్ హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ చూసుకునేది మనమే కదా, ప్రతి విషయాన్ని కూడా మనం కేర్ చేస్తుంటాం కదా, అందుకనేసి. ఇంకా నేను కర్రీస్లో రాక్ సాల్ట్ అంటే సముద్రపు ఉప్పుని డైరెక్ట్గా తయారు చేసింది మాత్రమే వాడతాను. అది సంచులలో అమ్ముతారు ఇక్కడ పల్లెటూర్లలో, ఇప్పటికీ సిటీలో అమ్ముతారో లేదో తెలియదు. కానీ నేను దాన్ని డైరెక్ట్గా కర్రీలో మాత్రం వేయను, ఎందుకంటే ఒక రీజన్ ఉంది. అందులో చాలా ఫైనెస్ట్ శాండ్ ఇసుక ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. కాకపోతే నేను డైరెక్ట్గా సాల్ట్ దొరుకుతుంది కదా, అది ఎందుకు యూజ్ చేయను అంటే, ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్న కెమికల్ కాంపౌండ్ కూడా మిక్స్ చేయకుండా అయితే ఏది రెడీ అవ్వట్లేదు కదా, అందుకోసం అనేసి నాకు ఇంకా తప్పదు అనే దగ్గర మాత్రమే ఆ సాల్ట్ యూజ్ చేస్తాను. అదర్వైజ్ అన్నింటికి ఈ రాక్ సాల్టే యూజ్ చేస్తాను. అందుకే నేను పక్కన ప్లేట్లో సాల్ట్ వేసి వాటర్ వేసి కాసేపు ఉన్న తర్వాత వాటిని కరిగించి ఆ వాటర్ మాత్రమే కర్రీలో వేస్తున్నా. మీరు కూడా చూడండి, లాస్ట్లో చూపిస్తాను. ఇసుక రేణువులు ఎంత సన్నగా అంటే ఫైనెస్ట్, అసలు ఇంకా మనం గమనించలేము అలా ఉంటుంది. అందుకనే చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. ఇంకా అవి పడేస్తాను. ఇంకొచ్చేసి నేను కర్రీలో గ్రేవీ కూడా కొంచెం ఎక్కువనే పెడతానండి, ఎందుకంటే మరీ ఫ్రైడ్గా తింటే మన హెల్త్కి అంత మంచిదేం కాదు. ఎప్పుడైనా అకేషన్ బట్టి ఫెస్టివల్స్కి అలా ఓకే, బట్ డైలీ మాత్రం కొంచెం సూప్ మాదిరిగా కర్రీస్ ఉంటేనే బెటర్. ఇది పుదీనా, బెండకాయ కర్రీలో ఎవరైనా పుదీనా వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను వేస్తాను. ఎందుకంటే అదొక లాంటి ఫ్లేవర్ బాగుంటుంది. బెండకాయ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు. ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం వరకు అయితే ఇంకా అన్నీ రెడీ చేసేసుకోవాలి. బాబు స్నానం, ఇంకా ఏవైనా పనులున్నా సర్దుకున్నాను. ఇంకా సాయంత్రం చూడండి, చెప్పాను కదా ఈరోజు మా ఊర్లో బండ్ల ఊరేగింపు ఉందని, అక్కడికి వెళ్తున్నాము బైక్ పైన. మా అబ్బాయి అయితే ఇలా ఏ దానికన్నా వెళ్దామంటే హ్యాపీగా వస్తాడు, కానీ తిరిగి వచ్చేప్పుడు మాత్రం పేచీ చేస్తాడు. కానీ తప్పదు కదా, అన్నీ చూపించాలి. ఇది ఫస్ట్ టైం మా ఫ్యామిలీ మొత్తం బండ్ల ఊరేగింపుకి వెళ్ళడం. ఎప్పుడైనా సరే మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళేసి వచ్చేవాడు. వెళ్ళకపోవడానికి రీజన్స్ కూడా ఉన్నాయి, ఇంకా అన్నీ చెప్పలేము. కానీ ఈ ఇయర్ అయితే వెళ్తున్నాను చూడ్డానికి. ఇంకెలా జరుగుతుందో మీతో పాటు నేను కూడా చూసి చెప్తాను, ఓకేనా? ఇదే అండి ఆనందగిరి, శ్రీ ఆనందగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్.
ఇక్కడ చాలా బాగుంటుంది వాతావరణం అంతా కూడా. అయితే ఈ టెంపుల్ ఒక గుట్ట మీద ఉండడం వల్ల ఈ గుట్ట చుట్టూతగా బండ్ల ఊరేగింపు అనేది సాధ్యపడదు. అందుకోసమని దానికి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి గుర్తుగా ఒక శిలను అక్కడ నిర్మించారండి. దాని చుట్టూతో తిరుగుతాయని అందరూ చెప్తున్నారు. అవి ఏంటనేది చూడాలి. అది దాన్ని దీగస్తంభం అని అంటారా ఏదో నాకు కరెక్ట్గా అయితే నేమ్ ఐడియా లేదండి. దాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అక్కడ మాత్రమే బండ్లు ఊరేగింపుగా వచ్చి దాని చుట్టూతా ఒక రౌండా లేకపోతే 3 రౌండ్సా అనేది ఇలా ఉంటుంది. పండగ కోలాహలం అంతా ఇక్కడే ఉందండి. ఊరి జనాలందరూ అసలు ఎంత బాగుందో. కాకపోతే ఈ బండ్ల ఊరేగింపులు అంటేనే ఒక భయం ఉంటుంది. స్పీడ్గా వెళ్ళడము, అవి కంట్రోల్ తప్పి పరిగెత్తడము ఇలాంటివి జరిగేది. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా జరిగింది. కానీ ఈ ఇయర్ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందండి. అదొక్కటి చాలా చాలా హ్యాపీ నాకు. చూడండి ఇప్పుడు బండ్లు వచ్చాయి. అక్కడ నామాలు వైట్వి రెడ్వి కనిపిస్తున్నాయి కదా, అదే లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి గుర్తుగా నిర్మించిన దిగస్తంభం. ఆ స్తంభం చుట్టూతా బండ్లు తిరుగుతున్నాయి. అలా ఊరేగింపుగా ఆ బండి చుట్టూ తిరుగుతున్నాయి కదా, ఇంకా అలా తిరిగితేనే గుడి చుట్టూ కూడా తిరిగినట్టుగా అవుతుంది. అందుకనేసి అక్కడ ఒక్కొక్క చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా వాటి ఊరి సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఇది ఊరికి అవతల చాలా బయటగా ఉంటుందండి, ఊర్లో ఉండదు. ఊర్లో నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ బండ్ల ఊరేగింపు అనేది జరుగుతుంది. మొదటగా ఎద్దుల బండితోనే స్టార్ట్ అయింది. చూడండి రౌండ్ అయిపోయిన తర్వాత అవి ఊర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో కొంచెం కొంచెం క్లారిటీగా తీయలేకపోయాను, సారీ. ఎందుకంటే మొత్తం ఇంకా అక్కడ అలా ఉన్నారు జనాలు. వాళ్ళ మధ్యలో నేను తీయడం అంటే కష్టమే, కానీ తీశాను. చూడండి మీరు కూడా సిటీ వాళ్ళైతే మాత్రం ఇది చూసి సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే సిటీలో ఇలాంటి ఉత్సవాలు అనేది జరగదు. అదే పల్లెటూరులో అయితే పండగలకి జరుగుతూనే ఉంటాయి. అది సంక్రాంతి కావచ్చు, రథసప్తమి కావచ్చు, ఉగాది కావచ్చు, దసరా కావచ్చు. కాకపోతే ఒక్కో విలేజ్లో ఒక్కో టైంలో జరుగుతూ ఉంటాయి ఈ ఊరేగింపులు. కానీ ఎవరింటి నుండి అయితే ఎద్దుల బండిని కడుతున్నారో ఆ ఇంట్లో ఉండే సంతోషమే వేరండి. బండికి రంగులు వేసి ఎద్దులకు స్నానాలు చేయించి వాటికి కలర్లు, డెకరేషన్, అలంకరణ, అబ్బాబ్బాబ్బా అసలు ఆ రోజంతా గడిచి అప్పుడే అయిపోయిందా ఈరోజు అన్నట్టుగా ఉంటుంది. సో అవన్నీ నాకు చిన్నప్పటి నుండి అనుభవమే, అందుకే ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు చివరి దశలో ఎద్దుల బండ్లు తిరుగుతున్నాయి. ఇంకా వీటి తర్వాత వెహికల్స్ తిరుగుతాయి అనుకుంటా. చూడండి ఇదంతా ఖాళీ ప్రదేశము. ఓన్లీ దేవుని స్థలం కోసమే ఇది వదిలేశారు. ఇక్కడ బాగానే వచ్చాయండి. అసలు ఎన్ని ఎద్దుల బండ్లు కట్టడం కూడా చాలా గ్రేట్ ఈ కాలంలో. లాస్ట్ ఇయర్ తక్కువ వచ్చాయని అంటున్నారు. ప్రజలు కూడా చూడడానికి చాలా తక్కువ మంది వచ్చారని అన్నారు. కానీ ఈ ఇయర్ మాత్రం ఇంకా నేను చాలా ఏరియా మీకు కవర్ చేయలేదండి. రోడ్డు ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. అటు సైడ్ నుండి కూడా ఎక్కడ చూసినా ప్రజలే వచ్చారు చూడడానికని అంటున్నారు అందరూ. ఎంతో బాగుంది ఈ పండగ, ఈ సంవత్సరము రథసప్తమి పండగ అని అంటున్నారు. సో హ్యాపీ. అందరూ అలా సంతోషంగా దేవుడి దగ్గరికి వచ్చి సంతోషమైన ఉత్సవాలలో పాల్గొని వాళ్ళు కూడా సంతోషంగా నిండు మనసుతో ఇంటికి వెళ్తే హ్యాపీ కదా. ఇప్పుడు ఇలా ఎద్దుల ఊరేగింపు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తారండి. ఎందుకంటే దేవుని చుట్టూ మా ఇంట్లో ఉన్న ఎద్దులని
రెడీ చేసి తీసుకెళ్ళి ఊరేగించుకొని వచ్చాము. మళ్ళీ సంవత్సరం వరకు కదా, అప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు కాబట్టి ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నామని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇది చూడండి ఎంత జనం ఉన్నారో. నేనైతే చాలా వరకే జనం సైడ్ వీడియో తీయడం మర్చిపోయాను. ఎప్పుడైతే అక్కడ బండ్ల ఊరేగింపు జరుగుతుందో ఇంకా అటే కాన్సన్ట్రేషన్ చేశాను, కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ తీయలేదు. ఇప్పుడు చూస్తున్నాను ఎడిట్ చేసే టైంలో. చూడండి, ఎద్దుల ఊరేగింపు చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు వెహికల్స్ క్యూలో నిలబడ్డాయి, ట్రాక్టర్లు, మోటార్ వెహికల్స్ అన్నీ. ఎందుకంటే మొదటగా జీవరాశులకి ప్రాధాన్యం ఇవ్వాలి కదా. ముందే ఆ వెహికల్స్ వస్తే దేవుడికి ఇంకా ఏముందండి. అందుకే మొదటగా ఎద్దులతో ఊరేగింపు, ఎద్దుల బండ్ల ఊరేగింపు, తర్వాత వాహనాలు అంటే ట్రాక్టర్, ఇంకా కారు, మన ఇష్టం, ఎవరైనా తిరగవచ్చు. ఇలాంటివి పల్లెటూర్లలో చూడడానికి చాలా సంతోషం ఉంటుంది. అందుకే అండి పండగ అంటేనే పల్లెటూరు సంతోషంగా జరుగుతాయి. అదే సిటీలో కూడా జరుగుతాయి, కానీ అంత హ్యాపీగా అయితే ఏముండదు. ఇంత ప్రీషియస్గా, ఇంత చల్లటి వాతావరణం, ఇంతటి మంచి గాలి, ఇలాంటివన్నీ కొంచెం సాధ్యపడవు. చూడండి, ఇంకా ఇవి తిరిగేసిన తర్వాత ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇంతవరకు నా ఛానల్ చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చినట్టే. సో నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంతటితో ఇంకా ఈరోజు వ్లాగ్ ముగుస్తుందండి. అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ కూడా ఈ రథసప్తమి బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా మంచి రోజులు రావాలి, నాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఎనీవే, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండడానికి ట్రై చేయండి. బాధలు అనేవి కామన్గా ఉంటాయి, ఎందుకంటే అవి వస్తేనే కదా మనకి ఫ్యూచర్ మీద ఆశ అనేది కలుగుతుంది. ఎన్ని ఉన్నా కూడా నిలదొక్కుని నిలబడాలనేది తెలుస్తుంది. మన కోసం ఒకరన్నారనేది మర్చిపోకుండా బాధలను విడిచిపెట్టి హ్యాపీగా ఉండాలని, ఎప్పుడు మన కోసం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని ఈ జీవితంలో అయితే నేను నేర్చుకున్నాను. మన కోసం కాకుండా పక్కవారి